శ్రీరస్సు శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి కృష్ణపక్ష పౌర్ణమి. తిథి వృద్ధి ఏప్రిల్ 13 తెల్లవారుజామున 5:52 నుండి ఏప్రిల్ 14 8:29 వరకు. నక్షత్రం చిత్ర ఏప్రిల్ 12 సాయంత్రం 6:07 నుండి ఏప్రిల్ 13 రాత్రి 9:10 వరకు. స్వాతి ఏప్రిల్ 13 రాత్రి 9:10 నుండి ఏప్రిల్ 15 ఉదయం 12:13 వరకు. కరణం బాలవ ఏప్రిల్ 13 ఉదయం 5:52 నుండి ఏప్రిల్ 13 ఉదయం 7:08 వరకు. కౌలవ ఏప్రిల్ 13 సాయంత్రం 7:08 నుండి ఏప్రిల్ 14 ఉదయం 8:25 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:08 నుండి మధ్యాహ్నం 3:57 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి ఉదయం 5:16 వరకు. అశుభకాలం రాహువు సాయంత్రం 4:55 నుండి సాయంత్రం 6:27 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. గులిక మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:38 వరకు. వర్జ్యం ఉదయం 3:25 నుండి ఉదయం 5:16 వరకు. చంద్రమాసం అమాంత చైత్ర పూర్ణిమాంత వైశాఖ శక సంవత్సరం చైత్ర 23 1947. వైద్య ఋతువు వసంత వసంతకాలం. ధృక ఋతువు వసంత వసంతకాలం. శైవ ధర్మ ఋతువు నర్తన. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ఆదాయ అవకాశాలు ఉంటాయి. ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలు తయారు చేయబడతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీ కుటుంబం గురించి ఆందోళన చెందుతారు. ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లల జీవనోపాధికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. దేవునిపై మీ విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు అనారోగ్యం నుండి ఉపశమనం పొందవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందం ఉండాలి. వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉన్నప్పటికీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబం నుండి మద్దతు పొందుతారు. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. ఈరోజు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ మాటలను నియంత్రించుకోవాలి. మీ ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఈరోజు పరిష్కరించబడుతుంది. జీవనోపాధిలో అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది.
మీ కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది, కానీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు శ్రద్ధగా పనిచేయడం ద్వారా కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఈరోజు మీరు పూజలు పట్ల ఆసక్తి చూపుతారు. ఈరోజు మీకు లాభం పొందే అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైన పని ఉంటుంది. మీ ప్రణాళికలు పురోగమిస్తాయి. పనిలో పురోగతి సాధించే అవకాశం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న డబ్బు అందుతుంది. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒక అందమైన యాత్రకు వెళ్ళొచ్చు. అదృష్టం మీ వైపు ఉందని మీరు గ్రహిస్తారు. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. ఈరోజు మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడికైనా దూర ప్రాంతానికి చేసే ప్రయాణం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఎవరితోనూ అనవసరంగా గొడవ పడకండి. మీ వ్యాపార పర్యటనను విజయవంతమవుతాయి. మీ వ్యాపారం బాగా సాగుతుంది. ఈరోజు మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. ఈరోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. మీ కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. మీరు మానసికంగా కూడా కొంత బలహీనంగా ఉంటారు. కాబట్టి మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో సమయం గడపాలి. వారితో సమయం గడపడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. పనిలో పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు పనిపై దృష్టి పెట్టలేరు. పెండింగ్లో ఉన్న కొన్ని పాత పనులను పూర్తి చేయడం వల్ల ఆర్థిక లాభం పొందొచ్చు. ఈరోజు మీరు చెడు సహవాసానికి దూరంగా ఉండాలి. మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి రావచ్చు. వ్యాపారంలో నష్టం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం సంబంధిత ఆందోళన తొలగిపోతాయి. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కన్యరాశి రోజువారీ జాతకం. కన్యరాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు మీ పని ప్రాంతంలో కూడా రాణిస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంటికి అతిథి లేదా స్నేహితుడి రాకతో మీ ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ కారణంగా ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. భూమి, భవనాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మీకు ఈరోజు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు కొత్త పథకాలు ప్రారంభిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఖర్చులు, లావాదేవీలపై నియంత్రణ ఉంచాలి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీరు సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు కుటుంబం జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. అయితే మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచుకోవాలి, లేకుంటే పరిస్థితి మీ నియంత్రణలో లేకుండా పోతుంది. మరోవైపు స్నేహితులతో ఎక్కువ సమయం ఆనందంగా గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. అవివాహితులకు ఈరోజు వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరు శారీరక నొప్పిని అనుభవించవచ్చు. ఈరోజు మీ వ్యాపారం బాగా జరుగుతుంది. ఆర్థిక బాధ్యతలను పరిమితంగా ఉంచుకోవాలి. పిల్లల చర్య పట్ల అసంతృప్తి ఉంటుంది. స్నేహితులతో విభేదాలు వస్తాయి. మీకు సామాజిక గౌరవం తగ్గుతుంది. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాగి పాత్రలో శివుడికి నీరు సమర్పించాలి.
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీకు ఏదైనా మంచి విషయం చెప్పొచ్చు. సోదరులు సోదరిమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ కుటుంబం జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒక పార్టీ నిర్వహించవచ్చు. మీ ప్రవర్తనపై కొంత శ్రద్ధ వహించాలి. మీ వైవాహిక జీవితంలో మెరుగుదల ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో తాము చేసే ప్రయత్నాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు వాహనాన్ని జాగ్రత్తగా నడపడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులపై విజయం సాధించడంతో పాటు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల మీ ప్రేమ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ వారి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఖర్చులు కొంత పెరుగుతాయి. అయినప్పటికీ మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీ మనసులో ఆనందంగా ఉంటుంది. మీ కృషితో కార్యాలయంలో అనేక కొత్త పనులను పూర్తి చేస్తారు. దానికోసం మీరు ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు విచారకరమైన వార్తలను వినవచ్చు. మరోవైపు మీ కుటుంబం జీవితంలో కలహాల వాతావరణం ఉంటుంది. ఈరోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు శనగపిండి లడ్డులను సమర్పించండి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు ఏదైనా యాత్రకు వెళ్ళడానికి మంచిగా ఉంటుంది. మీ ఖర్చులు పెరిగినా ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో కూడా ఆనందంగా ఉంటుంది. మీరు ఆస్తి నుండి ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగులు ఈరోజు ఆఫీస్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వ్యక్తి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఈరోజు మీ వ్యాపారం బాగా జరుగుతుంది. వివిధ వనరుల నుండి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ జీవిత భాగస్వాములతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆదాయ పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మరోవైపు మీ కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉండొచ్చు. మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో సమయం గడపడానికి మీకు తగినంత అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికత, విజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ, రాజకీయ రంగాల్లో శుభం జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న, చక్కెర నైవేద్యంగా సమర్పించండి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు చాలా గొప్ప ఫలితాలు రానున్నాయి. మీరు మానసికంగా బలంగా మారతారు. మీ జీవిత భాగస్వామికి ఆప్యాయత, ప్రేమను ఇస్తారు. ఈరోజు వైవాహిక జీవితంలో శుభ ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు కొంత కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఆదాయపరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పురోగతికి సంబంధించిన మీరు శుభవార్తలు వింటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఆశించిన లాభం పొందే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయండి. ఇది నీటి పంచాంగం. మరో పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.